Hello viewers, today in the botany online classroom we are going to discuss about the topic enzymes. Myself Dr. D. Srihar Reddy, Assistant Professor of Botany from Government Degree College, Patancheru. So this topic enzymes is covered under BSc Life Sciences Botany subject paper 7 and plant physiology. ఈ ఎంజైమ్లు అనే టాపిక్ బిఎస్సి లైఫ్ సైన్సెస్లో బాటనీ సబ్జెక్ట్లో పేపర్ 7లో వృక్ష శరీర ధర్మ శాస్త్రంలో ఉంటుంది. ఎంజైమ్లు వాటి యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాము. అసలు ఎంజైమ్లు అనేవి ఏమిటి, ఎంజైమ్లు ఎక్కడ ఉంటాయి, ఎంజైమ్ల యొక్క క్రియాత్మక ధర్మాలు ఏమిటి, how we define enzymes, where we find enzymes, what are the functions of the enzymes. ఈ ఎంజైమ్లనే జీవ ఉత్ప్రేరకాలు అని కూడా అంటారనమాట. ఉత్ప్రేరకం అంటే ఏంటి? ఒక రసాయన చర్యలో పాల్గొని ఆ రసాయన చర్యలో ఏ విధమైన మార్పు చెందకుండా అందులో ఉండే అదస్థ పదార్థాలని ఉత్పన్నాలుగా మార్చే వాటిని ఉత్ప్రేరకాలు అని అంటారు అనమాట. అంటే ఒక రసాయన చర్యలో ఉత్ప్రేరకం అనేది ఏం చేస్తుందంటే అది ఏ విధమైన మార్పు చెందదు, కానీ అందులో ఆ రసాయన చర్యలో పాల్గొనే అదస్థ పదార్థాలను ఉత్పన్నాలుగా మార్చడంలో ఈ ఉత్ప్రేరకాలు తోడ్పడతాయి అన్నమాట, ఉత్ప్రేరణ చేస్తాయి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద catalyst, without any modification, it doesn't undergo any modification, but it is useful in converting the substrates into the products. So catalysts, they are helpful in changing in modification or in conversion of the substrates into products. So they change the pace of the reaction, they make it the fast. ఇక్కడ ఎంజైమ్లు అనేవి కూడా ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి అనుకున్నాం. ఉత్ప్రేరకం అంటే ఏంటని చెప్పుకున్నాము? రసాయన చర్యలో ఉండే అదస్థ పదార్థాలని ఉత్పన్నాలుగా మార్చేవి ఎంజైమ్లు, ఉత్పన్నాలుగా మార్చేవి ఉత్ప్రేరకాలు. ఇక్కడ రసాయన చర్యలు అనేవి మనకి బయట వెలుపల అంటే భౌతికంగా జరుగుతాయి. అదేవిధంగా అనేక రకాలైన రసాయన చర్యలు జీవులలో కూడా జరుగుతాయి. ఈ జీవులలో జరిగే రసాయన చర్యలనే జీవ రసాయన చర్యలు అని అంటారు. ఈ జీవులలో జరిగే రసాయన చర్యల్ని అనేక రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. వీటిని మెటబాలిక్ రియాక్షన్స్ అని కూడా అంటారు అన్నమాట. సో ద reactions which occur in the organisms, in the living organisms, are called as biochemical reactions. So these are also called as metabolic reactions. So the catalysts which participates in the metabolic reactions or the biochemical reactions are called as biocatalysts. So enzymes are biocatalysts. They act as the catalysts in the biochemical reactions. So they are called as biocatalysts. ఎంజైమ్లు అనేవి జీవులలో జరిగే రసాయన చర్యల్లో అంటే జీవ రసాయన చర్యల్లో ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అందువల్ల ఎంజైమ్లని జీవ ఉత్ప్రేరకాలు అని అంటారు అన్నమాట. సో ఇక్కడ ఈ ఎంజైమ్లని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంజైమాలజీ అని కూడా
అంటారనమాట. సో ఎంజైమ్ల యొక్క ధర్మం ప్రధానంగా మనం ఏం చెప్పుకున్నాము, చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచుతాయి. కాబట్టి దీన్ని ఉత్ప్రేరక ధర్మం అని అంటారనమాట. సో దే ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్. ఎంజైమ్స్ increase the rate of reaction without any modification. So that is called as catalyst. Next, all the enzymes are made up of proteins. ఇక్కడ ఎంజైమ్లన్నీ దేంతో తయారవుతాయి అంటే ప్రోటీన్లతో తయారవుతాయి. ప్రోటీన్లు అంటే ఏంటి? ప్రోటీన్లని పాలీపెప్టైడ్ గొలుసులు అని కూడా అంటారు. పాలీపెప్టైడ్ గొలుసులు అంటే ఏంటి? అనేక అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాల ద్వారా ఏర్పరిచే గొలుసు వంటి నిర్మాణాలని పాలీపెప్టైడ్ గొలుసులు అని అంటారు. అనేక అంటే మనం ఒక గొలుసుని ఏ విధంగా మెడలో వేసుకునే పూసల గొలుసు ఏ విధంగా ఉంటుందో, ఆ పూసల గొలుసులో ఉండే పూసలు అమైనో ఆమ్లాల వంటివి. ఈ అమైనో ఆమ్లాలని ఒక పూసల గొలుసులో ఉండే పూసలతో పోల్చవచ్చు. ఆ పూసల్ని కలిపే ఆ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెప్టైడ్ బంధాలతో పోల్చవచ్చు అన్నమాట. ఓకే, సో వీ కెన్ కంపేర్ ద polypeptide chain as a chain of beads. So we can compare the amino acids as the beads in the chain. So these beads are linked by the connections called as the peptide bonds. So several amino acids in the chain are linked by peptide bond. So in between two amino acids there is a bond that is called as peptide bond. So there are several peptide bonds within the chain, so it is called as polypeptide chain. In each protein there might be a single polypeptide chain or several polypeptide chains. కాబట్టి ఇక్కడ ప్రోటీన్లు అంటే ఏంటంటే పాలీపెప్టైడ్ గొలుసులు అని చెప్పుకున్నాం. ఈ పాలీపెప్టైడ్ గొలుసులు అనేవి ఒకటి ఉండవచ్చు, లేకపోతే చాలా ఉండొచ్చు ఒక ప్రోటీన్లో. సో ఇప్పుడు ప్రోటీన్లు ఎంజైమ్లు అన్నీ కూడా దేంతో తయారవుతాయంటే ప్రోటీన్లతోటి. ఈ ప్రోటీన్లకి చూసినట్లయితే 3 రకాలైన నిర్మాణాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక నిర్మాణము, ఇంకోటి ద్వితీయ నిర్మాణం, ఇంకోటి తృతీయ నిర్మాణము. Proteins are in 3 states or 3 forms. One is primary structure form, second one is secondary structure form, third one is called as tertiary structure form. So the primary structure is in a linear chain form. It appears like a linear chain. When the linear chain is folded, it forms the secondary structure. And finally, several foldings are formed. There might be several hydrophobic and hydrophilic bonds formed. Finally, it forms a 3-dimensional structure called as tertiary structure. So the functional protein is in the form of the 3-dimensional structure form. When the protein is denatured, it loses its 3-dimensional structure or the tertiary structure, and after denaturation it reverses back to the primary structure or secondary structure. So it is called as denatured, and it is in the non-functional form when it is denatured. సో ప్రోటీన్లు అనేవి 3 రకాలైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఒకటి ప్రాథమిక నిర్మాణము, ద్వితీయ నిర్మాణము, మూడవది తృతీయ నిర్మాణము. ఒక గొలుసులాగా పొడవుగా ఉండే నిర్మాణాన్ని ప్రాథమిక నిర్మాణం అంటారు. అంటే ప్రోటీన్ తయారైన వెంబటే ప్రాథమిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. తర్వాత అది ముడతలు పడుతుంది. ఆ
ఆ ముడతలు పడిన నిర్మాణాన్ని ద్వితీయ నిర్మాణం అంటారు. ఈ ముడతలు అనేక ముడతలు కలిసి వాటి మధ్య హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ బంధాలు ఏర్పడి అదొక తృతీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. త్రిమితీయ నిర్మాణాన్ని లేక తృతీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఈ తృతీయ నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రోటీన్లు క్రియాత్మకంగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ ఎంజైమ్లు అనేవి వాటి యొక్క తృతీయ నిర్మాణంలో ఉన్నప్పుడు అవి క్రియాత్మకంగా పనిచేస్తాయి, ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ప్రోటీన్లు అనేవి ఎప్పుడైతే ఈ తృతీయ నిర్మాణాన్ని త్రిమితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయో అప్పుడు ఆ ప్రోటీన్లు అనేవి క్రియాత్మకమైన ఎంజైమ్లుగా పనిచేస్తాయి. సో ఇప్పుడు మనము బ్రాడ్గా ఈ ఎంజైమ్లని రెండు రకాలుగా సరళ ఎంజైమ్లు, రెండవది సంపూర్ణ ఎంజైమ్లుగా మనం విభజించుకుంటాము. సో సరళ ఎంజైమ్లు సింపుల్ ఎంజైమ్స్, అదేవిధంగా సంపూర్ణ ఎంజైమ్స్ వీటిని కాంజుగేట్ ఎంజైమ్స్ ఆర్ హోలో ఎంజైమ్స్ అంటారు అన్నమాట. సో simple enzymes consist of only proteins. There is nothing other than protein in the simple enzymes. But in case of the conjugate or holo enzymes, other than the protein, there is another non-protein part also there. The protein part is called as apoenzyme, and other than the protein, the non-protein part is called as cofactor. So there are two parts in the holoenzyme or conjugate enzyme. One is protein part, that is called apoenzyme. The non-protein part is called as cofactor. So that is the difference between the simple enzyme and holoenzyme. In the simple enzyme is made up of only proteins, but holoenzyme is made up of the protein part and non-protein part. Protein part is called as apoenzyme and non-protein part is called as cofactor. And now we discuss about the different types of the cofactors. So the protein part is called as apoenzyme. So there is not much to describe about the apoenzymes, but cofactors are different types. Broadly, they are divided into metal cofactors and the carbonic cofactors. ఇక్కడ మనము సంపూర్ణ ఎంజైమ్లలో ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, ప్రోటీన్ కాని భాగం కూడా ఉంటుంది. ప్రోటీన్ భాగాన్ని అపోఎంజైమ్ అంటారు, ప్రోటీన్ కాని భాగాన్ని సహకారకం అని అంటారు. ఈ విధంగా ప్రోటీను భాగమైన అపోఎంజైమ్ మరియు సహకారకాన్ని రెండింటిని కలిపి సంపూర్ణ ఎంజైమ్ అని అంటారు అన్నమాట. ఇక్కడ అపోఎంజైమ్ల గురించి చెప్పుకునేది ఏమీ లేదు, అవి ప్రోటీన్లు. ఇక అపోఎంజైమ్లతో పాటు ఉండే సహకారకాలు అనేవి ముఖ్యంగా రెండు రకాలుగా విభజిస్తాము. ఒకటి లోహ సహకారకాలు, రెండవది కర్బన సహకారకాలు. లోహ సహకారకాలు అంటే ఏంటి అంటే మెటల్స్ అన్నమాట. ఐరన్ అంటే Fe+2, మ్యాంగనీస్ అంటే Mn+2, జింక్ Zn+2 వంటివి లోహ అయాన్లు అనేవి ఇక్కడ సహకారకాలుగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ప్రోటీన్లతో పాటు ఈ రకమైన లోహ మూలకాలు కూడా, లోహాలు అయాన్ల రూపంలో ఉండి అవి ప్రోటీన్లతో పాటు అతుక్కొని ఉండి అవి ఉత్ప్రేరకంగా పనిచేసే ఎంజైమ్లకి తోడ్పడతాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రోటీన్లు అనేవి తనంతట తాము ఎంజైమ్ అవి ఉత్ప్రేరకాలుగా పనిచేయలేవు అనమాట, ఎంజైమ్లుగా పనిచేయలేవు అనమాట. ఆ ప్రోటీన్లతో పాటు ఏముండాలి అంటే ఈ మెటల్స్ అంటే ఈ లోహాలు, ఐరన్, మ్యాంగనీస్, జింక్ వంటి లోహ అయాన్ల సమక్షంలోనే ఆ ప్రోటీన్లు అనేవి ఎంజైమ్లుగా పనిచేయగలుగుతాయి అనమాట. కాబట్టి వాటి యొక్క క్రియాశీలతకి ఈ లోహ అయాన్లు కూడా అవసరం ఉంటుంది అనమాట. సో metal cofactors like iron and manganese, zinc, these are essential for the function of the enzymes. When the metal ions are combined with the proteins only, they can act as the enzymes. For example,
iron is needed for the catalase enzyme. So catalase, it consists of the protein and also iron. In combination with the iron only, it catalyzes the reaction. కాబట్టి ఇక్కడ క్యాటలైజ్ అనే ఎంజైమ్కి లోహమూలకం కావాలంటే ఐరన్. ఐరన్ అనే లోహమూలకం సమక్షంలో లోహ అయాను Fe+2 సమక్షంలో మాత్రమే క్యాటలైజ్ అనే ఎంజైమ్ ఉత్ప్రేరక ధర్మాన్ని చేస్తుందన్నమాట, ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఐరన్ లేనట్లయితే క్యాటలైజ్ ఎంజైమ్ క్రియాత్మకంగా పనిచేయదనమాట. సో రెండవది కర్బన సహకారకాలు, ఆర్గానిక్ కోఫాక్టర్స్. ఈ ఆర్గానిక్ కోఫాక్టర్స్ అనేవి మళ్ళీ రెండు రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి కో ఎంజైమ్స్, ఇంకొకటి ప్రోస్థెటిక్ సముదాయాలు. కర్బన సహకారకాలు అనేవి సహ ఎంజైమ్లు మరియు ప్రోస్థెటిక్ సముదాయాలుగా విభజించబడ్డాయి అన్నమాట. సహ ఎంజైమ్లు అంటే ఏంటంటే ఈ ఎంజైమ్లో ఉండే ప్రోటీన్లకి వదులుగా బంధితమైన కర్బన అణువులను సహ ఎంజైమ్లు అని అంటారు అన్నమాట. సహ ఎంజైమ్లు అంటే ఏంటంటే ఈ వీటిలో ఉండే ప్రోటీన్ భాగాంతో పాటుగా ఒక కర్బన కారకం కూడా ఉంటుందన్నమాట, వదులుగా అంటు పెట్టుకొని ఉంటుంది ఆ కర్బన కారకం. ఆ కర్బన సహకారకం అనేది వదులుగా అంటు పెట్టుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ NAD+, FAD+, FMN, ఇవన్నిటిని కూడా ఏమంటారంటే సహ ఎంజైమ్లు అంటారు అన్నమాట. ఎందుకంటే ఇవి ప్రోటీన్కి సహకరిస్తాయి అన్నమాట. రెండవది ప్రోస్థెటిక్ సముదాయాలు. ప్రోస్థెటిక్ సముదాయాలు అంటే ఏంటంటే ఎంజైమ్లో ఉండే ప్రోటీన్లకి దృఢంగా అంటిపెట్టుకొని అలానే శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉంటాయి అన్నమాట, విడిపో. సహ ఎంజైమ్లు అంటే ఏంటంటే ఎంజైమ్లో ఉండే ప్రోటీన్లతో అవి కర్బన కారకాలు సహకారకాలను ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండవు. కేవలము ఆ రియాక్షన్ అంటే ఆ రసాయన చర్య జరిగే సమయంలో మాత్రమే వచ్చి ఎంజైమ్లో ఉండే ప్రోటీన్తో కలిసి పనిచేస్తాయి. ఆ చర్య అయిపోగానే అవి విడిపోతాయి అన్నమాట. వాటిని సహ ఎంజైమ్లు అంటారు. అలా కాకుండా రసాయన చర్యలో పాల్గొన్న సమయంలోనే కాకుండా అన్ని సమయాల్లో ప్రోటీన్లతో పాటు అంటిపెట్టుకుని ఉండే ఈ కర్బన సహకారకాలని ప్రోస్థెటిక్ సముదాయాలు అని అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెరాక్సిడేజ్ యొక్క హీమ్ అంతర్భాగము. ఈ పెరాక్సిడేజ్ అనే దీని యొక్క ఎంజైమ్ లో చూసినట్లయితే హీమ్ తో కూడిన ఒక కర్బన సహకారకము అనేది ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటుందన్నమాట. సో ద కార్బానిక్ cofactors are two types. First one is called as coenzyme, second one is called as prosthetic part. ఇక్కడ coenzyme it binds to the protein only during the reaction. So once the reaction is completed, this coenzyme is separated from the protein part of the enzyme. So that is called as coenzyme. For example, NAD+, FMN, FAD. So these are all called as coenzymes. So they act in combination with the proteins of the enzyme only during the reaction. And second one is called as prosthetic part. Here the protein is always in combination with the organic compound. So that is called as prosthetic part. For example, the heme part of the peroxidase enzyme. So now we discussed about the types of the enzymes based on the proteins and cofactors. Next, colloids. The main properties of the enzymes. One of the main properties of the enzymes is its colloidal property. ఇక్కడ కొల్లాయిడల్ ధర్మం అనేది ఎంజైమ్లకు ఉంటుందని చెప్పుకున్నాం. కొల్లాయిడల్ అంటే ఏంటంటే ఇవి అధిక అనుభారం కలిగిన అణువులు, వీటిని కొల్లాయిడల్ అంటారు అన్నమాట. కొల్లాయిడల్ పదార్థాలు అంటే ఏంటంటే అధిక అనుభారం కలిగిన వాటిని
కొల్లాయిడల్ పదార్థాలని అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్స్ అనేవి, ప్రోటీన్స్ అనేవి, అదేవిధంగా ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఇవన్నీ కూడా అధిక అణుభారం కలిగిన అణువులు. వీటిని బృహద్ అణువులు అని కూడా అంటారు. వీటికి కొల్లాయిడల్ ధర్మం అనేది ఉంటుందన్నమాట. ఇవి యూజువల్గా ఎంజైమ్లు అనేవి హైడ్రోఫిలిక్ కొల్లాయిడ్స్ అనమాట. అంటే జలప్రియ స్వభావం కలిగిన కొల్లాయిడల్ అనమాట. సో ఇవి వీటి యొక్క ఉపరితలము ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీటిని కొల్లాయిడ్స్ అంటారు. ఇవి టిండాల్ ప్రభావము అనే ముఖ్య ప్రభావాన్ని చూపుతాయి కొల్లాయిడ్స్. అదేవిధంగా ఎంజైమ్ల యొక్క ఇంకొక ధర్మం ఏంటంటే విశిష్టత, స్పెసిఫిసిటీ. ఈచ్ ఎంజైమ్ ఈజ్ స్పెసిఫిక్ టు ఇట్స్ రియాక్షన్. ఇక్కడ ఎంజైమ్ అనేది విశిష్టంగా పనిచేస్తుంది. అంటే ఒక రసాయన చర్యకు సంబంధించిన ఎంజైమ్ ఆ రకమైన రసాయన చర్యలోనే పాల్గొంటుంది తప్పితే దానికి సంబంధం లేని వేరే రసాయన చర్యలో పాల్గొనదు. ఈచ్ ఎంజైమ్ యాక్ట్స్ యాజ్ ద క్యాటలిస్ట్ ఇన్ ఇట్స్ ఓన్ రియాక్షన్. ఇట్ వోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ రియాక్షన్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిసిటీ. ఇక్కడ ఎంజైమ్ కి విశిష్టమైన ధర్మం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూక్రేజ్ అనే ఎంజైము సూక్రోజ్ మీద పనిచేస్తుంది. దాన్ని సూక్రోజ్ ని అది మాల్టోజ్ మరియు గ్లూకోజ్ గా విడదీస్తుంది అనమాట. అదేవిధంగా ఈ సూక్రోజ్ అనేది గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా విడదీస్తుంది సూక్రేజ్ అనే ఎంజైమ్. అదేవిధంగా మాల్టేజ్ అనే ఎంజైము సూక్రోజ్ ని ఇది మాల్టేజ్ అనే ఎంజైము మాల్టోజ్ మీద పనిచేస్తుంది. సూక్రేజ్ అనే ఎంజైము సూక్రోజ్ మీద పనిచేస్తుంది అనమాట. సో వేరే అదర్శ పదార్థాల మీద పనిచేయవు. వాటికి సంబంధించిన రియాక్షన్స్ ఉన్నాయి పాల్గొంటాయి అనమాట. అంటే సూక్రేజ్ అనే ఎంజైము సూక్రోజ్ అనేది గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా విడిపోయే చర్యలో మాత్రమే పాల్గొంటుంది. అంతేగాని ఇది ఇంకొక చర్యలో పాల్గొనదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చర్య మనం చూసుకున్నట్లయితే మాల్టోజ్ అనేది 2 గ్లూకోజ్లుగా విడిపోతుంది అనమాట. ఆ చర్యలో మాల్టేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది కానీ సూక్రేజ్ పాల్గొంటుంది. అంటే ఏ చర్యకు సంబంధించిన ఎంజైమ్ ఆ చర్యలోనే పాల్గొంటుంది తప్పితే వేరే రకమైన చర్యలో పాల్గొనదు. దాన్నే విశిష్టత అని అంటారు అనమాట. ఇంకొకటి ఎంజైమ్ల యొక్క ఇంకొక ముఖ్యమైన ధర్మం ఏంటంటే ఇవి అతి తక్కువ పరిమాణంలో కూడా క్రియావంతంగా పనిచేస్తాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎంజైమ్స్ is enzymes act in very minute quantities also. అంటే చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు కూడా ఇవి చాలా క్రియావంతంగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పాలు ఉన్నాయి అనుకోండి, లేకపోతే 10 లీటర్ల పాలు అయినా సరే 1 చెంచా మజ్జిగ చాలు తోడు పెట్టడానికి. కాబట్టి ఈ ఎంజైమ్స్ అనేవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి కానీ అవి జీవ ప్రేరకాలుగా మాత్రం చాలా క్రియావంతంగా పనిచేస్తాయి అన్నమాట. సో ఎంజైమ్స్ they require in very minute quantities to act as the biocatalysts. They don't need to be in larger quantities. Just like a spoonful of buttermilk is enough for the some several liters of the milk. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అనే దాన్ని తెలుసుకోవాలి మనం. అంటే ఈ ప్రాసెసింగ్ స్పీడ్ని, అంటే ఒక రియాక్షన్, ఒక చర్య ఎంత వేగంగా జరుగుతుంది అనేది ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. టర్నోవర్ నెంబర్ ఆఫ్ ద ఎంజైమ్. 1 నిమిషంలో 1 అణువు ఎంజైమ్ ఎన్ని అదస్థ పదార్థపు అణువుల్ని ఉత్పన్నాలుగా మార్చగలదో ఆ అదస్థ పదార్థాల అణువుల సంఖ్యని ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అని అంటారనమాట. ఇది ఒక్కొక్క ఎంజైమ్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. సో ఇట్ డినోట్స్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఎంజైమ్. A single enzyme in a minute, the potential of the enzyme to convert the substrates into the products is denoted by the enzyme turnover number. In a minute, how many
substrates are converted into products by a single enzyme is called as enzyme turnover number. It is also abbreviated as TON. కాబట్టి ఒక అణువు ఎంజైము ఒక్క నిమిషంలో ఎన్ని అదస్థ పదార్థపు అణువులను ఉత్పన్నాలుగా మారుస్తుందో ఆ అదస్థ పదార్థాల అణువుల సంఖ్యని ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటలైజ్ అనేది ఎన్ని అదస్థ పదార్థాలను మారుస్తుంది ఉత్పన్నాలుగా. కాబట్టి దాని యొక్క పొటెన్షియల్ అనమాట, ఇక్కడ దాని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది, ఆ ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అనేది. సో నెక్స్ట్ ఎంజైమ్కి ఉండే ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే అధిక అణుభారము. మనం ఇంత ముందే చెప్పుకున్నాం కొల్లాయిడ్స్ అని. సో దేర్ మాలిక్యులర్ వెయిట్, దే హ్యావ్ heavy molecular weight. That is also one of the character of the enzymes. And finally, there is a dependence on the temperature. These are also called heat labile. వీటికి ఈ ప్రోటీన్లు అనేవి ఉష్ణానికి అస్థిరతను కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది యుక్తతమ ఉష్ణోగ్రతగా ఉంటుందన్నమాట. ఆప్టిమమ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఈజ్ usually between the 25 degrees centigrade to 30 degrees centigrade. If the temperature is keep on increasing, then the enzymes are denatured. సో ఈ ఉష్ణోగ్రత, యుక్తతమ ఉష్ణోగ్రత, ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఈ ఎంజైమ్లు ఎక్కువగా పనిచేయగలవో, అధిక సామర్థ్యంతో పనిచేయగలవో దాన్ని యుక్తతమ ఉష్ణోగ్రత అంటారు. అంటే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి మధ్యలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండేది యుక్తతమ ఉష్ణోగ్రత. అక్కడ ఈ ఎంజైమ్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తాయి అన్నమాట. దాన్ని యుక్తతమ ఉష్ణోగ్రత, ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు అన్నమాట. అంతకంటే టెంపరేచర్ పెరిగే కొద్ది ఏమైతుందంటే ఎంజైమ్ యొక్క సామర్థ్యం తగ్గిపోయి చివరకు అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్లు అనేవి ఏమంటే డీనేచర్ అయిపోతాయి. అంటే వాటి స్వభావీకరణ చెందుతాయి. అంటే ఇంకా అవి క్రియాత్మకతను కోల్పోతాయి అన్నమాట. అదేవిధంగా అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా 0 డిగ్రీ సెంటీగ్రేడ్, 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇట్లా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఈ ఎంజైమ్స్ అనేవి క్రియారహితమైపోతాయి అన్నమాట. సో ఎంజైమ్స్ need a specific temperature that is called as optimum temperature. It is usually between 25 degrees centigrade to 30 degrees centigrade. If the temperature is below that, their efficiency is decreased, and if the temperature is more than that also, their efficiency is decreased. So these are the main properties of the enzymes. ఇవి అన్ని కూడా ఎంజైమ్ల యొక్క ధర్మాలు. నెక్స్ట్ we are going to the nomenclature and the classification of the enzymes. ఎంజైమ్ల నామీకరణ మరియు వర్గీకరణ గురించి ఇప్పుడు చూద్దాము. యూజువల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ఎంజైమ్ల యొక్క నామీకరణ అంటే వాటికి పేర్లు పెట్టడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అవి ఏ అదస్థ పదార్థం మీద పనిచేస్తాయో ఆ అదస్థ పదార్థాన్ని అనుసరించి దాని యొక్క పేరు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూక్రోజ్ మీద పనిచేసే ఎంజైమ్ని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సూక్రేజ్ అంటారు. అదేవిధంగా మాల్టోజ్ మీద పనిచేసే ఎంజైమ్ని మాల్టేజ్ అంటారు. అంటే ప్రతి ఎంజైమ్కి కూడా దాని యొక్క పేరు చివర ఏజ్ అనేది కలపడం జరుగుతుంది అనమాట. దాన్ని సఫిక్స్ అని అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ సూక్రోజ్ మీద పనిచేసేదానికి సూక్రేజ్, సెల్యులోజ్ మీద పనిచేసేదానికి సెల్యులేజ్, యూరియా మీద పనిచేసేదానికి యూరియేజ్ అని ఎంజైమ్లు పేర్లు పెట్టడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా తర్వాత కాలంలో ఎంజైమ్ల యొక్క నామీకరణలో మార్పులు వచ్చి కేవలం అదస్థ పదార్థం మీద ఆధారపడే కాకుండా అవి ఏ విధమైన చర్యల్లో పాల్గొంటున్నాయి అనే దాన్ని బట్టి కూడా పేర్లు పెట్టడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలేట్ డిహైడ్రోజినేజ్ అంటే ఈ మ్యాలేట్ ని డిహైడ్రోజనీకరణం చెందించే ఎంజైమ్ని మ్యాలేట్ డిహైడ్రోజినేజ్ అన్నారు. అదేవిధంగా సిట్రిక్ ఆమ్ల తయారీలో పాల్గొనే ఎంజైమ్ని సిట్రేట్ సింథటేజ్ అన్నారు. అదేవిధంగా పైరువిక్ ఆమ్ల తయారీలో పాల్గొనేదాన్ని పైరువిక్ కైనేజ్. సో బేస్డ్ ఆన్ ద substrate initially nomenclature was dependent. For example, sucrase
as that enzyme acts on sucrose, that enzyme was named as sucrase. And each enzyme has a suffix of ase. As it works on sucrose, that enzyme is named as sucrase. When it acts on cellulose, it is named as cellulase. The enzyme which acts as a catalyst on urea named as urease. But later that nomenclature was slightly changed, not only based on the substrate but also based on the type of the reaction. Nomenclature was changed. So now malate dehydrogenase, this enzyme malate dehydrogenase, so it indicating that it is acting on the substrate malate and in the dehydrogenation reaction. So that enzyme is named as malate dehydrogenase, in the dehydrogenation of the malate. So next, the enzyme which acts on the synthesis of the citric acid is called as citrate synthetase. So these are the different kinds of the nomenclatures. Now we are going to discuss about the classification of the enzymes. It is one of the most important questions usually asked in the examinations. Classification of the enzymes. ఎంజైమ్ల యొక్క వర్గీకరణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది సాధారణంగా ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు ఎస్ఏ క్వశ్చన్ గా. ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, జీవ రసాయన శాస్త్రజ్ఞుల సంఘం వాళ్ళు, సంస్థ వాళ్ళు వీటిని ఐయుపిసి అనే అబ్రివేషన్ చెప్తారు. వీళ్ళు ఎంజైమ్లని 6 రకాలుగా వర్గీకరించడం జరిగిందన్నమాట. సో enzymes are classified according to the reaction they catalyze. For example, oxidoreductases, first one are called as oxidoreductases. So they catalyze the oxidation reduction reactions. Second one, transferases. These enzymes transfer the groups of the atoms. Third one, hydrolases. They participate in the hydrolysis of the reactions. In hydrolysis reactions, they act as the enzymes. So they are called as hydrolases. And liases, fourth one, are called as liases. So they may add or remove the atoms in absence of the water. They are called as liases. So hydrolases, they catalyze the reactions in the presence of the water. Liases, they catalyze the reactions in the absence of the water. And fifth one, isomerases. So isomerases, these enzymes act as a catalyst in the isomerization reactions. Isomerization means rearrangement of the atoms within the same compound. The formula of the isomers, one isomer changes to another isomer. Both the isomers have the same molecular formula, but their configuration is different. Their configuration changes due to the rearrangement of the atoms within the compound. So these compounds formed due to the rearrangement of the atoms are called as isomers. For example, glucose and fructose. Both have the same formula C6H12O6, but their configuration, their structure differs. So they are called as isomers. The enzymes which catalyzes the conversion of the one isomer to another isomer called as isomerases. Okay, and finally the sixth category called as ligases. So ligases are the enzymes, they participate only in the presence of the ATP. Ligases need ATP.
the energy of the ATP is needed to synthesize the larger molecules. So these enzymes are also called as synthetases, ligases or synthetases. They need energy from ATP to combine the molecules to form the macromolecules. Okay, so these are the 6 type of the enzymes. మనం ఇప్పుడు ఎంజైమ్ల యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుంటున్నాము. ఇందులో 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటి వాటిని ఆక్సిడో రిడక్టేజ్లు అని అంటారనమాట. ఇవి ఆక్సీకరణ క్షయకరణ చర్యల్లో పాల్గొంటాయి. రెండో రకం వాటిని ట్రాన్స్ఫరేజ్లు అంటారు. ఇవి బదిలీలో పాల్గొంటాయి. అదేవిధంగా హైడ్రోలేజెస్, వీటిని జల విశ్లేషణ ఎంజైమ్లు అని కూడా అంటారు. ఇవి నీటి సమక్షంలో రసాయన చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లు. నాలుగో రకం వాటిని లైయేజెస్ అంటారు. ఇవి నీరు లేకుండానే రసాయన చర్యల్లో పాల్గొంటాయి. అదేవిధంగా ఐదో కేటగిరీని ఐసోమరేజెస్ అంటారు. ఇవి ఐసోమరీకరణ చర్యల్లో పాల్గొంటాయి. అంటే ఒక ఐసోమర్ని మరొక ఐసోమర్గా మార్చే చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లని ఐసోమరేజ్లు అంటారు. చివరిగా ఆరో రకం లైగేజెస్, వీటిని సింథటేజ్లు అని కూడా అంటారు. ఈ ఎంజైమ్లకి ఏటీపీ యొక్క శక్తి అవసరం. ఏటీపీ శక్తిని వినియోగించుకొని ఇవి బృహదణువుల్ని తయారు చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇందులో పాల్గొనే అదస్థ పదార్థాలు చిన్నగా ఉండే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ అదస్థ పదార్థాలు అన్నీ కలిసి ఏటీపీ యొక్క శక్తిని వినియోగించుకొని ఒక పెద్ద బృహదణువు తయారవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎంజైమ్స్ని సింథటేజ్లు, లైగేజ్లు అని కూడా అంటారు అన్నమాట. సో ఇప్పుడు వీటికి ఉదాహరణలు మనం చెప్పుకుందాము. మొట్టమొదటగా ఎంజైమ్ల వర్గీకరణలో ఫస్ట్ కేటగిరీ ఆక్సిడో రిడక్టేజ్లు. ఇవి ఆక్సీకరణ క్షయకరణ చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లు. ఉదాహరణకి సక్సినిక్ ఆమ్లము FAD+ తో కలిసి సక్సినిక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్యూమరిక్ ఆమ్లము ఏర్పడుతుంది. అదేవిధంగా FAD అనేది FADH2గా మారుతుంది అన్నమాట. ఇక్కడ FAD+ ని మనం ఇప్పుడు కో ఎంజైమ్ అంటాం అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆర్గానిక్ కోఫాక్టర్ is called as coenzyme. ఇక్కడ FAD+ అనేది కోఎంజైమ్. సక్సినిక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే సక్సినిక్ ఆమ్లం అనేది ఆక్సీకరణం చెందుతుంది. హైడ్రోజన్లని కోల్పోయి ఆక్సీకరణం చెంది ఫ్యూమరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఆక్సీకరణ చర్యలో విడుదలయ్యే హైడ్రోజన్లని FAD+ అనే కోఎంజైమ్ తీసుకొని FADH2గా మారుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఈ విధంగా హైడ్రోజన్ని తొలగించే చర్య. కాబట్టి ఇది సక్సినిక్ ఆమ్లం నుంచి హైడ్రోజన్ని తొలగించే ఎంజైమ్ కాబట్టి, ఈ చర్యలో పాల్గొనే ఎంజైమ్ కాబట్టి దీన్ని సక్సినిక్ డిహైడ్రోజినేజ్ అని అన్నారు అన్నమాట. కాబట్టి ఇది ఒక ఆక్సీకరణ చర్య. అదేవిధంగా కొన్ని రకాలైన క్షయకరణ చర్యల్లో కూడా పాల్గొనే ఎంజైమ్లని ఆక్సిడో రిడక్టేజ్లని అంటారు అన్నమాట. సో నెక్స్ట్, oxido reductases, they participate in oxidation and reduction reactions. For example, succinic acid in combination with FAD+1 forms fumaric acid and FADH2 in the presence of the enzyme succinic dehydrogenase. So this is the oxidation reaction. Succinic acid loses 2 hydrogen ions. So it is called as oxidation reaction. The released hydrogen ions are received by FAD+ and it forms FADH2. So this reaction is called as oxidation reaction or dehydrogenation because succinic acid loses 2 hydrogen ions. Hence this enzyme is called as succinic dehydrogenase. FAD+ is the coenzyme. సో సెకండ్ కేటగిరీ ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్ఫరేజ్లు. ఒక అదస్థ పదార్థం నుండి మరొక అదస్థ పదార్థానికి అమైనో సముదాయాన్ని రవాణా చేసే వాటిని ట్రాన్స్ అమైనేజ్లు అని అంటారు అన్నమాట. ఇక్కడ అదే విధంగా ఒక అదస్థ పదార్థం నుండి మరొక అదస్థ పదార్థానికి ఫాస్ఫేట్ ని రవాణా చేసే వాటిని కైనేజ్లు అని అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ కి ఏటీపీలో ఉండే ఒక ఫాస్ఫేట్ ని అందజేస్తుంది అనమాట. ఏటీపీలో 3 ఫాస్ఫేట్లు ఉంటాయి, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 3 ఫాస్ఫేట్లలో ఉండే ఏటీపీని ఒక ఫాస్ఫేట్
అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఏటీపీ అనేది ఒక ఫాస్ఫేట్ ని కోల్పోతుంది, ఆ ఫాస్ఫేట్ గ్లూకోజ్ కు వచ్చి చేరుతుంది, కాబట్టి గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. ఏటీపీ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఒక ఫాస్ఫేట్ ని కోల్పోవడం వల్ల ఏడీపీగా మారుతుంది. ఇక్కడ గ్లూకోజ్ అనేది ఒక హెక్సో చక్కెర. ఇక్కడ ఫాస్ఫేట్ల యొక్క రవాణాలో పాల్గొనే ఎంజైమ్స్ ని కైనేజ్లు అని అంటారు అనమాట. ఇక్కడ హెక్సో చక్కెర అనేది గ్లూకోజ్, అది ఫాస్ఫేట్ ని పొందుతుంది రవాణాలో కాబట్టి ఇలాంటి చర్యలో పాల్గొంటుంది కాబట్టి ఎంజైమ్ ని హెక్సో కైనేజ్ అని అన్నారు అనమాట. సో ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ద ఎంజైమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫరేజెస్. దే పార్టిసిపేట్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద functional groups. The functional group of one substrate is transferred to another substrate. When two substrates participate in the reaction, the functional group from one substrate transferred to another substrate. For example, if in case of the transaminases, amino acid is a functional group. The amino acid, the amino functional group is transferred from one substrate to another substrate. It is called as transaminase or aminotransferase. If the phosphate functional group is transferred from one substrate to another substrate, that kind of the enzymes are called as hexokinase. They are called as kinases. For example, here hexokinase. When the glucose and ATP are combined, glucose 6-phosphate and ADP are formed in the presence of hexokinase enzyme. ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేది ఫాస్ఫేట్ ని పొందుతుంది. గ్లూకోజ్ రిసీవ్స్ ఫాస్ఫేట్ ఫ్రమ్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. Okay, ATP. From ATP, glucose receives the phosphate. Phosphate functional group is transferred from ATP to glucose. So it forms a glucose 6-phosphate. This enzyme is called as hexokinase, as the glucose is the hexo sugar. ఇక్కడ మూడవ రకానికి చెందిన ఎంజైమ్ని హైడ్రోలేజ్లు అంటారన్నమాట. ఇక్కడ ఇవి అదస్థ పదార్థము ఏం జరుగుతుందంటే నీటి సమక్షంలో విఘటన చెందడంలో ఈ ఎంజైమ్లు పాల్గొంటాయి. అంటే ఇక్కడ నీరు అనేది అవసరము. ఇలాంటి చర్యలని జల విశ్లేషణ చర్యలని కూడా అంటారు. ఇలాంటి ఎంజైమ్లని హైడ్రోలేజ్లు లేక జల విశ్లేషణ ఎంజైమ్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సూక్రోజ్ అనేది నీటి సమక్షంలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా విడిపోతుంది. ఈ చర్యలో పాల్గొనే ఎంజైమ్ ని సూక్రేజ్ అంటారు అన్నమాట. ఎందుకంటే సూక్రోజ్ మీద పనిచేస్తుంది, దానికి ఏజ్ అనే సఫిక్స్ ని కలుపుతారు కాబట్టి సూక్రేజ్ అని అంటారు అన్నమాట. సో హైడ్రోలేజెస్ ఆర్ ద ఎంజైమ్స్ which participate in hydrolysis reactions. Hydrolysis, the separation of the molecule in the presence of the water, is called as hydrolysis. Compound, the substrate divides in the presence of the water, so this is called as hydrolysis. For example, sucrose is divided into glucose and fructose in the presence of water, so that enzyme is called as sucrase. ఇక్కడ ఫోర్త్ కేటగిరీని లైయేజ్లు అని అంటారు ఎంజైమ్లని. ఇవి ఏంటంటే ఇవి కూడా అదస్థ పదార్థం విఘటన చెందడంలో సహాయపడతాయి, కానీ ఇక్కడ నీరు అవసరం లేదనమాట. కాబట్టి ఇలాంటి చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లను లైయేజ్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పైరువిక్ ఆమ్లం అనేది ఎసిటాల్డిహైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా విడిపోతుంది. దీనికి నీరు అవసరం లేదు, విశ్లేషణ చెందడానికి అంటే విఘటన చెందడానికి నీరు అవసరం లేదు. ఇక్కడ పాల్గొనే ఎంజైమ్ ని పైరువిక్ కార్బాక్సిలేజ్ అని అంటారు అనమాట. సో లైయేజెస్, దే డోంట్ నీడ్ వాటర్. Here substrate is divided into smaller products. For example, pyruvic acid is divided into acetaldehyde and carbon dioxide, so they don't require water. These enzymes are called as lyages. Next, fifth category, ఐసోమరేజ్లు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒకే రకమైన అణుఫార్ములాని కలిగి ఉంటాయి, కానీ వాటి యొక్క నిర్మాణంలో మార్పు ఉంటుంది. వాటిని ఏమంటారంటే సదృశ్యాలు, ఐసోమర్స్ అంటారు అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్. C6H12 O6 అనేది రెండిటి ఫార్ములా అదే, కానీ వాటి యొక్క మాలిక్యులర్ ఆర్గనైజేషన్ కాన్ఫిగరేషన్ అనేది వేరుగా ఉంటుంది. సో గ్లూకోజ్ 6-phosphate is converted into its isomer fructose 6-phosphate in the presence of the enzyme called phosphohexose isomerase. నెక్స్ట్ ఫైనల్ గా మనం చూస్తున్నాము లైగేజ్లు. ఇక్కడ లైగేజ్లు అంటే ఏంటి? వీటికే మరొక పేరు సింథటేజ్లు. చిన్న చిన్నగా ఉండే సరళ అణువులు ఏవైతే ఉంటాయో అంటే వీటిని ఏమంటామంటే అదస్థ పదార్థాలు. చిన్న చిన్నగా ఉండే అదస్థ పదార్థాలు ఏటీపీ యొక్క శక్తిని వినియోగించుకొని కొత్త బంధాలను ఏర్పరచుకొని బృహదణువులుగా మార్పు చెందుతాయి. ఈ రకమైన చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లని లైగేజ్లు లేక సింథటేజ్లు అని అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పార్టిక్ యాసిడ్, అమ్మోనియా అనేది ఏటీపీ సమక్షంలో ఏటీపీ యొక్క శక్తిని వినియోగించుకొని ఆస్పర్జిన్ అనే బృహదణువు ఏర్పడుతున్నాడు, అంటే పెద్ద అణువుగా మారుతుంది. ఏటీపీ అనేది శక్తిని విడుదల చేసి ఏడీపీగా విడుదలవుతుంది అనమాట. ఈ చర్యలో పాల్గొనే ఎంజైమ్ని ఆస్పర్జిన్ సింథటేజ్ అంటున్నాడు. సో ద ఫైనల్ 6th category is called as ligases. The ligases these are also called as synthetases because they participate in the synthesis of the larger compounds or larger molecules. They require the energy of ATP. For example, aspartic acid combines with ammonia in the presence of the ATP. They utilize the energy from ATP and they form the new bonds and they form the larger compound called as aspargine. And ATP, it loses energy and it is converted into ADP. So these enzymes are also called as ligases. This enzyme here, aspargine synthetase, is the example for the ligase or synthetases. సో ఇప్పుడు మనము ఎంజైమ్ యొక్క చర్య యాంత్రికాన్ని చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఎంజైమ్ అనేది ఒక చర్యలో ఏ విధంగా పాల్గొంటుంది అని వివరించడానికి రెండు సిద్ధాంతాలను వివరించడం జరిగింది అనమాట. దీన్నే ఎంజైమ్ చర్య యాంత్రికం అంటారు. అంటే ఒక ఎంజైమ్ అనేది చర్యలో ఏ విధంగా పాల్గొంటుంది అని తెలియజేయడాన్ని ఎంజైమ్ చర్య యాంత్రికం అని అంటారనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి సిద్ధాంతము లాక్ కీ సిద్ధాంతము, లాక్ మరియు కీ సిద్ధాంతము. దీని ప్రకారం ఏంటంటే ప్రతి ఎంజైమ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఎల్లో కలర్ లో ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది, ఇది ఎంజైమ్. ఈ ఎంజైమ్ లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి, వీటిని క్రియాత్మక ప్రదేశాలు, యాక్టివ్ సైట్స్. ద స్పెసిఫిక్ sites of the enzyme are called as active sites. So where the substrate binds to the enzyme, the site where the substrate binds to the enzyme is called as active site. So it should be complementary. It can fit into the active site of the enzyme. The substrate, when it fits into the active site of the enzyme only, can participate in the reaction. Here we are seeing several substrates. This substrate only can fit into this active site. So this is larger than the active site, so it can't fit into the active site. This also can't fit into the active site. This substrate only can fit into the active site. So this substrate only can participate. These other substrates, they are not complementary to the active site. Their size is different. Their configuration is different. So in the tertiary form, enzymes have specific sites called as active sites, where the substrate related to the reaction only can bind to the enzyme at the active site. ఇక్కడ మనకి లాక్ మరియు కీ సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే ఎంజైమ్ మీద ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి, వాటిని
క్రియాత్మక ప్రదేశాలు అంటారు. ఈ క్రియాత్మక ప్రదేశాల యొక్క నిర్మాణము ఇందులో చర్యలో పాల్గొనే అదస్థ పదార్థం యొక్క నిర్మాణానికి సంపూరకంగా ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక తాళం చెవి. దీన్ని తాళంగా తీసుకున్నట్లయితే ఇది దానికి సంబంధించిన తాళం చెవి. మన దగ్గర ఒక తాళం ఉంది, కానీ 4-5 తాళం చెవులు ఉంటాయి, కీస్. ఏ కీ దానికి పడుతుందో దాని ద్వారానే అది ఓపెన్ అవుతుంది ఆ లాక్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి దీంట్లో ఇమడలేవు, అంటే వాటి యొక్క నిర్మాణము ఈ క్రియాత్మక ప్రదేశాలకి సంపూరకంగా లేదు, కాబట్టి అవి ఫిట్ కాలేదు. ఇక్కడ కేవలము ఈ ఈ అదస్థ పదార్థం మాత్రమే ఈ క్రియాత్మక ప్రదేశంలో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అనమాట. అంటే ఒక తాళం చెవికి, ఒక తాళానికి తాళం చెవి ఎట్లాగైతే ఫిట్ అవుతుందో ఆ విధంగా దీన్ని పోల్చారు, కాబట్టి దీన్ని లాక్ మరియు కీ సిద్ధాంతం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము మరొక ఉదాహరణతోటి. ఇక్కడ చూడండి, ఇది ఎంజైమ్, ఇది యాక్టివ్ సైట్ క్రియాత్మక ప్రదేశము, ఇది సబ్స్ట్రేట్ అంటే అదస్థ పదార్థం. ఇది ఎగ్జాక్ట్ గా దీనికి సంపూరకంగా ఉంది. బోత్ ద స్ట్రక్చర్స్ హ్యావ్ కాంప్లిమెంటరీ ఫార్మ్. So this substrate structure is complementary to the active site of the enzyme, so it only can fit into this active site. So it forms the enzyme substrate complex. Now we see this is called as enzyme substrate complex. And after the reaction, that substrate is divided into two different products. So there is no change in the enzyme, but there is change in the substrate. After the reaction, after it forms the enzyme substrate complex, it is divided into products. So this is the lock and key theory. ఇక్కడ ఎంజైమ్ యొక్క క్రియాత్మక ప్రదేశం ఏదైతే ఉందో దానికి అదస్థ పదార్థం అంటి పెట్టుకొని అదస్థ పదార్థం ఎంజైమ్ సంక్లిష్టం ఏర్పడుతుంది. తర్వాత అది అదస్థ పదార్థం అనేది 2 ఉత్పన్నాలుగా ఇక్కడ విడిపోవడానికి గమనిస్తున్నాం. ఇక్కడ ఎంజైమ్ ఏ విధమైన మార్పు చెందలేదు, కానీ అదస్థ పదార్థం మారిపోయింది. సో ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త ఈ లాక్ అండ్ కీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దిస్ థియరీ ఈజ్ ప్రపోజ్డ్ బై ఎమిల్ ఫిషర్. ఓకే, సో నెక్స్ట్ ప్రేరిత సంధాన సిద్ధాంతము, ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ. హియర్ వి సీ ద ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్, బట్ ద యాక్టివ్ సైట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ కాంప్లిమెంటరీ టు ద structure of the substrate here. That's what we observe. When the substrate approaches the active sites of the enzyme only, it induces changes in the active site, so it becomes complementary. While the substrate approaching the enzyme only, there is a change in the configuration of the active site, and it fits to the active site and forms the enzyme substrate complex. ఇక్కడ ప్రేరిత సంధాన సిద్ధాంతం, దీన్ని మనకి కోస్ట్లాండ్ అని ఆయన ప్రతిపాదించాడు అనమాట. దీని ప్రకారం ఏంటి అంటే ఈ క్రియాశీల ప్రదేశాలు అనేవి స్థిరంగా ఉండవు. ఓకే, ద స్ట్రక్చర్ ఆఫ్ ద యాక్టివ్ సైట్ ఈస్ నాట్ కాన్స్టెంట్, ఇట్ చేంజెస్ when the substrate approaches the enzyme. It induced by the substrate. After induction, when the substrate induces the enzyme, the change occurs in the active site according to the structure of the substrate, and it fits into the enzyme, forms the enzyme substrate complex. So this is called induced fit theory proposed by Coastland. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం, ఇక్కడ ఎంజైమ్ యొక్క క్రియాశీల ప్రదేశాలు ఎగ్జాక్ట్ గా ఈ అదస్థ పదార్థానికి సంపూర్ణంగా లేవు. కానీ ఎప్పుడైతే ఇది దగ్గరకు వస్తుందో, దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రేరితం అవుతుంది అనమాట. ఆ క్రియాశీల ప్రదేశం అనేది ప్రేరితమై దీనికి అనుగుణంగా తన యొక్క నిర్మాణాన్ని మార్చుకుంటుంది. ఆ విధంగా అది ఫిట్ అయిపోతుంది ఎగ్జాక్ట్ గా. అప్పుడు అది అదస్థ పదార్థం ఎంజైమ్ సంక్లిష్టాన్ని ఏర్పరిచి తర్వాత అదస్థ పదార్థము అది ఉత్పన్నాలుగా విడిపోతుంది అనమాట. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోస్ట్లాండ్ అనే శాస్త్రవేత్త. సో మనం ఇప్పుడు 2 సిద్ధాంతాలను చూసాం, లాక్ మరియు కీ సిద్ధాంతము, రెండవది ప్రేరిత సంధాన
సిద్ధాంతము. ఇక్కడ మనం చూస్తున్నాం మళ్ళీ లాక్ అండ్ కీ మోడల్ అండ్ induced fit model. Here we see there are two different active sites and there are two different substrates. They approach already the constant here, the structure of the, as per the lock and key theory or lock and key model, the structure of the active sites is always constant. They don't change. So when the structure of the active site and the substrate is complementary, they fit into each other. Here we see that two different substrates fit into the single enzyme and they form the enzyme substrate complex. And after that, these two substrates interreact between themselves. There are some chemical modifications, chemical interchanges occur and they form the product here. So they might be divided into several parts or they might be combined into a single product, but there is no change in the enzyme. So this is the lock and key model proposed by the Emil Fischer, and second model is induced fit model proposed by Koshland. Here you see this is the enzyme, the active site. Here we see two different active sites, but they are not exactly complementary to the substrate structure. But upon the arrival of the substrates, the structure of the active site is induced to fit according to the structure of the substrate. So the substrate they induce the change in the active sites, they fit into the active sites, form the enzyme substrate complex, and there are some interchanges take place between the substrates. Here the enzyme acts as the platform for the interacting substrates. But there is no change in the enzyme. So substrates form the product finally. So this is the second model. That is the main difference. Here active site is not changed, unchanged in case of the lock and key model, but as per the induced fit model, the active site configuration is changed as per the substrate structure. So that is the main difference between these two models.